ఇప్పుడు సయ్యద్ అక్బర్ గారు పిలవడం, సిఇఓగా షేక్ అక్బర్ గారు మలక్పేట కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కాకుండా గోగి ప్రాపర్టీస్ని అతను సిఇఓగా 5 సంవత్సరాల కాలంలో ఒక గొప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తయారు చేయడం, ఇది హైదరాబాద్ గ్రోత్ స్టోరీకి నిదర్శనం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయిందని, నష్టపోతుందని తప్పుడు ప్రచారం గత ప్రభుత్వంలో పాలకులు చేసడంతో ఎక్కడ రేట్లు తగ్గలేదు. ఇంతకుముందు అక్బర్ చెప్పినట్టుగా వెస్ట్ సైడ్ హైదరాబాదే డెవలప్ చేస్తూ వచ్చారు, కానీ సౌత్ ఈస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ ఎక్కువ చేయలేదు. ఇక్కడ ఎప్పుడో డెవలప్ కావాల్సింది వెనుకబడిపోయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇటు ఈ ప్రాంతం డెవలప్మెంట్ కొరకు ఫ్యూచర్ సిటీ తీసుకొస్తా ఉన్నారు. ఆల్రెడీ 30,000 ఎకరాలు ప్రభుత్వం అందుబాటులో ఉన్నది. అది కాకుండా స్పోర్ట్స్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఇంకా చాలా ప్రాజెక్టులు పైప్ లైన్లో ఉన్నాయి. ఇటు మూసీ ప్రక్షాళన కూడా దీంతో ఈ ప్రాంతం ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ నుంచి ఈ మూసీ పరివాహక ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతూ అటు నల్గొండ రైతులకు కూడా అందుబాటులో మంచినీళ్ళు వచ్చేటట్టుగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీంట్లో ఏ పేదవాళ్ళకు నష్టం జరగకుండా రియల్ ఎస్టేట్ ఇంకా డెవలప్ కావడానికి హైదరాబాద్ గ్లోబల్ సిటీ అనేది ఎప్పుడూ ఎదిగి ఉంది. 400 సంవత్సరాల క్రితమే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఉంది. గత ప్రభుత్వాలు యూపీఏ టైంలో 2004 నుంచి 14 వరకు కానీ లేక తర్వాత క్రమంలో తీసుకున్న నిర్ణయాలు ఇవాళ హైదరాబాద్ గ్రోత్ సిటీగా ఎదగడానికి వచ్చింది. సో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన హైదరాబాద్ గత నెక్స్ట్ 10 yearsకి బిగ్గెస్ట్ గ్రోత్ ఉంటుంది. ఇతను కొన్ని తీసుకున్న ప్రాజెక్టులు కూడా ఎదుగుదలకు కారణం. ఇవాళ గోగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు, 5 సంవత్సరాల కాలంలో 16,000 మంది ఎంప్లాయీ తోటి వేలాది ఎకరాలు అమ్మిపిచ్చి కడుతున్న కంపెనీలు, ఇట్లాంటి కంపెనీ ప్రోత్సాహం కూడా ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రివర్గం కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ధరణి తప్పులు సరిదిద్దుకుంటూ రియల్ ఎస్టేట్ గ్రోత్ కొరకు పనిచేస్తూ ఉంది. కొత్తగా వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ కొరకే పనిచేస్తే తప్ప వెనుక తీసుకోవడానికి ఉండదు అట్లా. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా చెప్పేది, రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ ఎల్బీనగర్, మలక్పేట ప్రాంతం తీసుకుంటే ఇప్పుడు హైతనగర్ వరకు కూడా మెట్రో విస్తరించడంతో, నాగోల్ నుంచి కూడా ఎయిర్పోర్ట్కి రావడంతో ఇది రియల్ ఎస్టేట్ నివాస ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతం కూడా ఇటు నివాసం ఉండడానికి అనువైన ప్రాంతంగా ఉంటుంది. ప్లస్ గ్రోత్కి కూడా పిల్లల భవిష్యత్తుకి స్కూల్స్, యూనివర్సిటీస్, కాలేజెస్ రావడంతో కూడా గ్రోత్ ఉంటుంది. అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నివసించడానికి అనువైన ప్రదేశంగా ఎదగడానికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు పనిచేస్తాయి.